హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 బస్ టుడే. జాగృతి ఇదొక ఎన్జిఓ ఆర్గనైజేషన్. అయితే దీనికి అధ్యక్షురాలుగా కల్వకుంట్ల కవిత ఉన్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఒక రాజకీయవేత్తగా ఉన్న ఆవిడ ఆ తర్వాత సస్పెండ్ చేసిన తర్వాత తనకంటూ ఒక పార్టీ ఉందని జాగృతి ఎన్జిఓగా ఉన్నదాన్ని ఇప్పుడు జనంలోకి జనం బాట అంటూ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇది రాజకీయ పరిణామమా లేకపోతే వ్యూహం ఏంటి, దీని వెనకాల లక్ష్యం ఏంటి మాట్లాడదాం. జర్నలిస్ట్ అనిల్, కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత చాలా విధాలుగా న్యూస్ లో ఉండటానికి ట్రై చేస్తున్నారు. జాగృతి అనేది ఒక రాజకీయ పార్టీగా జనంలోకి తీసుకెళ్లడానికే ఈ జనం బాట అనేది తీసుకొస్తున్నారా, లేకపోతే దీని వెనకాల ఉన్న ఎజెండా ఏంటి? అంటే కల్వకుంట్ల కవిత జాగృతి పార్టీ ఎప్పుడైతే కొంత ఊహాత్మకంగా ముందుకెళ్దామని తను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ అయిన తర్వాత అనేక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుంది. తను బీఆర్ఎస్‌లో ఎమ్మెల్సీగా ఉంటూ బీఆర్ఎస్ పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల అధినేత తనని సస్పెండ్ చేయడం జరిగింది. తనని పక్కన పెట్టడం జరిగింది. తర్వాత తనకంటూ ఒక జాగృతి ఆఫీస్‌ని ఏర్పరచుకుంది. ఏర్పరచుకున్న ఆఫీస్‌లో నుండే తనకి కార్యాచరణ బీసీల కోసం కావచ్చు, నిరుద్యోగుల కోసం కావచ్చు అనేక అంశాలపైన తను కొట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ నేపథ్యంలో ఇంకా జనాల్లో ఎటువంటి ఇబ్బందులున్నాయి, ఇంకా జాగృతి అంటే ఒక ఎన్‌జీఓ అనే చూస్తా ఉన్నారు ఇప్పటి వరకు. ఇప్పుడు రాజకీయ పార్టీగా మారబోతుందా అంటే కొంతవరకు అవుననే చెప్పుకోవచ్చు. కాకుండా ఆమె ఇంకా అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఏదైతే ప్రజల్లో ఎటువంటి ఇబ్బందులున్నాయి, 33 జిల్లాల్లో ఎటువంటి అవస్థ పడతా ఉన్నారు, ఎక్కడ రాజకీయంగా పరమైన కోణాలు అక్కడ కుట్రపూరితంగా జరుగుతా ఉన్నాయి, ఎక్కడ అభివృద్ధి ఉంది, ఎక్కడ అభివృద్ధి లేవు, ఈ అంశాలపైన అన్నీ తెలుసుకోవడానికి దాదాపుగా 4 నెలల పాటు జనం బాట అని తను వెళ్ళడం అయితే జరిగింది. మొదటగా తన రాజకీయం మొత్తం నిజామాబాద్ నుండే ఉంటుంది కాబట్టి, అంటే తను ఎమ్మెల్సీ చేసింది అక్కడనే, తను ఎంపీగా చేసింది నిజామాబాద్ నుండే కాబట్టి అక్కడ నుండి మొదలు పెడతా ఉన్న పరిస్థితి కనబడుతోంది. ఈరోజు ఉదయం కూడా అమరవీరుల స్తూపం దగ్గరికొచ్చేసి కూడా కాంగ్రెస్ పార్టీ మీద తను సమరం శంఖం మోగించిన అన్నట్టు కూడా తను చెప్పడం అయితే జరిగింది. అనేక విషయాలపైన కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇస్తున్న జాబ్ క్యాలెండర్ కావచ్చు, లేకుంటే బీసీ రిజర్వేషన్ల కోసం కావచ్చు, అనేక అంశాలను కూడా ఈ రోజు కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా తెలంగాణ రావడానికి 1200 మంది బలిదానాల తర్వాత తెలంగాణ వచ్చింది. అలాంటి తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులకి, అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గానీ, లేకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు గానీ, ఏ పార్టీ ఉన్నప్పుడు కూడా నిరుద్యోగులకి అన్యాయమే జరిగింది గానీ న్యాయం ఎక్కడ జరగలేదు. ఆ అంశాన్ని ఇప్పుడు ప్రజల్లోకి తీసుకొని వెళ్తాను. ఖచ్చితంగా 1200 కుటుంబాలకి న్యాయం చేసే విధంగా నేను ప్రతి కుటుంబానికి కూడా ఇక్కడ వెళ్తాను అనంట. ఎవరైతే తెలంగాణ కోసం అమరవీరులయ్యారో వాళ్ళ కుటుంబాలను కూడా ఈ జనం బాటలో కలుస్తానని కూడా చెప్పడం అయితే జరిగింది. దానిలో భాగంగా ఇలా అమరవీరుల స్తూపం దగ్గరికి, గన్ పార్క్ కాడికి రావడం జరిగింది. అనేక శపథాలు చేస్తూ వెళ్తా ఉంది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుందా అంటే కొంతవరకు అవుననే చెప్పొచ్చు. రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు, అంటే తండ్రి అయిన ఆయనను కూడా టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అంటే కేసీఆర్‌కి ఎదురెళ్తా ఉందా అంటే అవుననే చెప్పొచ్చు. తన ఎన్‌జీఓ అయిన తెలంగాణ జాగృతి ఒక ఎన్‌జీఓనే ఉంది. 2006లో స్టార్ట్ చేసింది. తర్వాత తను రాజకీయంగా ఎంపీగా ఉన్న, ఎమ్మెల్సీగా ఉన్న అనేక తెలంగాణ సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూనే ఉంది. కానీ ఇప్పుడు జనం బాటాని, ఆ పార్టీని ప్రజల్లోకి అందరికీ తెలిసే విధంగా దాదాపుగా 4 నెలల కాలం పాటు తెలంగాణ మొత్తం 33 జిల్లాలు తిరుగుతానని కూడా తను చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దీంట్లో ఇంకొన్ని విషయాలు, అంటే గతంలో షర్మిల గారు కూడా పార్టీ పెట్టి తను కూడా పాదయాత్ర చేసిన పరిస్థితులు చూసాం. అదే విధంగా ఇప్పుడు గతంలో కూడా అనేక విషయాలు, అంటే మరో షర్మిల అయితుందా, కల్వకుంట్ల కవిత అనే వాదనలు కూడా విన్నా. కాకుంటే ఈమె తన వ్యూహాత్మకంగా ప్రజల్లోకి ఎటువంటి ఇబ్బందులున్నాయి అనే అంశాన్ని పైన దర్యాప్తు చేసుకోవడానికి, ఒక నివేదిక తయారు చేసుకోవడానికి, ఆ నివేదిక తర్వాత తను ఒక పార్టీ ఖచ్చితంగా అయితే తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా చేసే ప్రణాళికలో ముందుకెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ అనేది వేరే ఎవరిదో కాదు. బీఆర్ఎస్ పార్టీ అనేది సొంత తండ్రి, తర్వాత వాళ్ళ అన్న కూడా ఇదే పార్టీలో ఉన్నారు. తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. ఇప్పుడు బయటకు వచ్చేసింది, సస్పెండ్ చేశారు కాబట్టి అని చెప్పేసి. ఇలాంటి టైంలో ఖచ్చితంగా ఎదురెళ్తుందనే అనుకోవచ్చు. కేసీఆర్‌కి ఎదురెళ్తుంది అని అనుకోవచ్చు. సో నిజంగానే అలా అవుతుందా? లేకపోతే ఒకవేళ నిజంగానే జాగృతి అనే పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఖచ్చితంగా ఓట్లు చీల్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఇది ఓట్లు చీల్చడానికా, లేకపోతే తండ్రికి దగ్గరవ్వడానికా, తండ్రికి ఎదురెళ్లి నిలబడడానికా అన్నది ఏంటి? ఏం అంటే జరుగుతుంది? కల్వకుంట్ల కవిత ఎప్పుడు కూడా వాళ్ళ
సోదరుని గాని అంటే కేటీఆర్‌ని గాని లేకుంటే కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసింది గానీ ఎప్పుడు కూడా కేసీఆర్‌ని టార్గెట్ చేయలేదు. డైరెక్ట్ టార్గెట్ డైరెక్ట్‌గా ఎప్పుడు కూడా చేయలేదు. ఎప్పుడంటే ఎందుకంటే కేసీఆర్ దేవుడు అనే మాటలు విన్నాం గానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయి అని చెప్పింది గానీ కేసీఆర్ అయితే ఎప్పుడు కూడా తను ఎదురెళ్ళే ప్రయత్నం చెప్పలేదు. ఎప్పుడు కూడా కేసీఆర్‌కి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నమాట. ఈ సమయంలో కేసీఆర్‌కి ఎదురుగా వెళ్తుందా అంటే సమయం వస్తే వెళ్తా అని కూడా చెప్పింది. తను క్లియర్ కట్‌గా కొన్ని విషయాలలో చెప్పే ప్రయత్నాలు కూడా చేసింది. అంటే కేసీఆర్‌కి మీరు ఎదురుగా వెళ్తారా అంటే ఖచ్చితంగా నేను ప్రజల కోసం పోరాడతాను. ప్రజలు ఆశిస్తే ఖచ్చితంగా కేసీఆర్ పైనైనా గాని నేను మాట్లాడతాను అనే విధంగా చెప్పిన పరిస్థితులు కూడా మనం చూసాము. తను ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో హరీష్ రావు కావచ్చు, లేకుంటే సంతోష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కొంతమంది పేర్లను తీసుకొనొస్తూ ఇట్లా దయ్యాలున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా అయిపోవడానికి వాళ్ళే ప్రధాన కారణము. ముఖ్యంగా నల్గొండకు సంబంధించిన జగదీశ్వర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ లిల్లీ పుట్టు అనే వ్యాఖ్యలు గాని, ఇవన్నీ వ్యాఖ్యలు కూడా కల్వకుంట్ల కవిత చేసింది. నాయకులను చేసింది గానీ అక్కడ అధినేతనైతే అక్కడ చేసినట్టు కూడా కనబడట్లేదు. ఇంకోటి మనం బీఆర్ఎస్ ఏమన్నా ఓట్ బ్యాంక్‌ని చీల్చే అవకాశాలు ఉన్నాయా మనం అనుకుంటే వాస్తవానికి లేవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కల్వకుంట్ల కవితకి కేసీఆర్ ఉంటేనే కల్వకుంట్ల కవిత. కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు కల్వకుంట్ల కవిత గురించి మనం కూడా ఇంత మాట్లాడుకోలేము. కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ బిడ్డ అయినందుకు కల్వకుంట్ల కవిత గురించి మనం ఇంతగానో చర్చిస్తా ఉన్నాం. ఆమె ఎప్పుడైతే లిక్కర్ సంబంధించిన కేసులో వెళ్ళినప్పటి నుండి ప్రజల్లో ఒక ఇంపాక్ట్ అయితే పడింది. తను ఇంకా 10 సంవత్సరాలు ఒక ఏదైతే జాగృతి ఉందో ఆ జాగృతిని నడిపించినా గానీ ఆ ఇంపాక్ట్ అనేది పోయింది. ఎందుకంటే చాలా పెద్ద కేసు. తిహార్ జైల్‌లో ఉన్న వ్యక్తి అంటే ప్రధానంగా తిహార్ జైల్‌లో ఎవరు కూడా ఉండరు. అంత కఠినమైన నేరాలు చేస్తే గాని తిహార్ జైల్‌లో ఉంటారు. ఆ తిహార్ జైల్‌లో కూడా తను ఉండొచ్చి ఆరోపణల నిజాలు అనేది కూడా కోర్టు చూసుకుంటది. ఆరోపణలైనా ఏవైనా గాని తను తిహార్ జైల్‌లో ఒక 3 నెలల పాటు అట్లా ఉంది కాబట్టి ఆ సమయాన్ని ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎంత వ్యతిరేక రావాలనేది అంత వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ కూడా చెప్పిండు. కూతురు తప్పు చేయలేదని కేసీఆర్ చెప్పిండు గానీ ఎప్పుడు కూడా కూతురు జైల్‌లో ఉన్నప్పుడు కేసీఆర్ వెళ్లి కలవలేదన్నమాట. ఆ కలవకపోవడం వల్ల కూడా కొంత ఇంపాక్ట్ అనేది ప్రజల మీద పడింది. అరే చేసి ఉండొచ్చు, ఈ విధంగా అవినీతి జరగొచ్చు, తన ఫోన్‌లు ఇన్ని డ్యామేజ్ చేసింది, ఈ విధంగా చేసింది అనే ఇంపాక్ట్ అనేది కొంతవరకైతే ప్రజల్లో ఉంది. ఓట్ బ్యాంకింగ్ అనేది సెపరేట్ ఉంటది. అంటే ప్రజలు కూడా కవితను నమ్ముతారంటే చెప్పలేము. ఒక 10 సంవత్సరాల తర్వాత నమ్మితే నమ్మొచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు నమ్మే అవైతే కనబడట్లేదు. ఇప్పుడు నమ్మకం తెచ్చుకోవడానికే కదా జనం బాట అని చెప్పి స్టార్ట్ చేస్తుంది. నమ్మకం తెచ్చుకోగలుగుతదా మరి? అంటే బీఆర్ఎస్ కేసీఆర్ ఉన్నంత సేపు కవిత గారికి జాగృతి ఎన్‌జీఓగానే ఉంటే బెటర్. ఒకవేళ మనం కేసీఆర్ గారు ఏమో చెప్పలేం. వాళ్ళ ఒకటే అయితారని అనుకుంటున్నారు ఇప్పటివరకి. కేసీఆర్ మళ్ళీ కల్వకుంట్ల కవితను పిలుస్తారు, మాట్లాడుకుంటారు అనేది ఫ్యామిలీ గొడవలు అవన్నీ మళ్ళోసారి కలుస్తారు అనేది కూడా చెప్తారు. ఎందుకంటే కల్వకుంట్ల కవితని సస్పెండ్ చేసింది. అక్కడ సస్పెండ్ చేసిండు. తనని ఒక కొద్ది రోజుల వరకు ఈ సస్పెన్స్ అనేవి ఉంటది. ఏదైతే మొత్తానికే పార్టీకి నుండి తనని తీసేయలేదు. ఓన్లీ ఎమ్మెల్సీ పదవి పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది కాబట్టి ఇది తాత్కాలికంగానే ఉంటాయి. ఇలాంటి అంశాలు కుటుంబం కాబట్టి ఆమె వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ పార్టీ పెట్టినా గానీ కేసీఆర్‌ని కాదని తను చేయలేదు. ఒకవేళ చేసినా గానీ ఆ పార్టీ ముందుకు పోదు. ప్రజలు కూడా నమ్మే ప్రసక్తి లేదు. ఎందుకంటే చాలా అంశాల గురించి ఈరోజు నిరుద్యోగుల కాడికి వెళ్తా ఉంది. మొన్న చిక్కడపల్లి లైబ్రరీ కాడ కూడా పోయింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైంది చాలా మంది ప్రశ్నించిర్రు. అరే ప్రౌలిక చనిపోయినప్పుడు మీ అన్న అసలు ఆమెను ఒక ఆస్పిరెంటే కాదని అన్నాడు. ఆ రోజు నువ్వు ఎక్కడికి పోయినావు? ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు ఆ రోజు కూడా ఎమ్మెల్సీవే కదా! ఆ రోజు మాట్లాడండి. ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. ఈ రోజు జాబ్ క్యాలెండర్‌లో జాబులు రావట్లేదని మీ అన్న అధికారంలో ఉన్నప్పుడు నువ్వెటు పోయినావు? మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఎన్ని జాబులు ఇచ్చిర్రు? అని నిరుద్యోగులే ప్రశ్నిస్తా ఉన్నారు. అంటే ఈమె ఏడికి పోయినా గానీ ఆ ప్రశ్నలనేవి వస్తాయి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో తను సైలెంట్‌గా ఉంది. అప్పుడే నువ్వేమన్నా రేజ్ చేసేది ఉంటే అరే అధికారంలో ఉన్నప్పుడు రేజ్ చేసింది. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా రేజ్ చేస్తుందని ప్రజలు నమ్మేవాళ్ళు. నువ్వు అప్పుడు సైలెంట్‌గా ఉండి ఇక అధికారం పోయిన తర్వాత నీ కుటుంబ కలహాలొచ్చినాయని ఈ రోజు బయటికొచ్చేసి బీసీల కోసం కొట్లాడతా, నిరుద్యోగుల కోసం కొట్లాడతా, లేకుంటే అమరవీరుల కోసం కొట్లాడతా. అమరవీరుల కోసం ఎవరు చేయాల్సింది? మీ నాన్న కదా చేయాల్సింది. 1200 కుటుంబాలకి ఈ రోజు అన్యాయమే జరిగిందంటే 10 సంవత్సరాల నుండి మీ నాన్నే కదా అన్యాయం చేసింది. తర్వాత ఈ రోజు 2 సంవత్సరాలు అవుతుంది కావచ్చు కాంగ్రెస్ పార్టీ వచ్చి. ఇంకా దాదాపుగా 2 సంవత్సరాల నుండి వీళ్ళు చేసేది చేస్తా ఉన్నారు. కొంతమంది తెలంగాణ ఉద్యమకారులకు కూడా వీళ్ళు ₹1,00,00,000
నజారా కూడా ప్రకటించడం జరిగింది. వీళ్ళు చేస్తా ఉన్నారు. అమరవీరుల గురించి ఆ రోజు మీ నాన్న పట్టించుకోలేదు. ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఎంతో కొంత పట్టించుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అంతెందుకండి, శ్రీకాంతాచారి వాళ్ళ తల్లి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కన్నీళ్లాగవు. ఎందుకంటే ఆమెకు పదవి ఇస్తా అని చెప్పారు. తనకి అనేక కోణాలు ఆశ పెట్టేసి రాజకీయంగా ఆమెను ఎంత యూటిలైజ్ చేసుకోవాలో అంత యూటిలైజ్ చేసుకొని ఈ రోజు ఆమెని ఒక ఎటు కాని పరిస్థితులు, అంటే ఇటు రాజకీయాల్లో ఉన్నదా లేకుంటే ఆమె బాధ ఏంటి, ఒక తల్లిగా, ఒక అమరవీర తల్లిగా ఎటు చెప్పుకోలేక పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి చేరింది. వీళ్ళు ఏమన్నా అవకాశం కల్పిస్తారు అంటే వీళ్ళు కూడా కల్పించే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆమె కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. శ్రీకాంతాచారి ఎంత చేసిందనే మనందరికీ తెలుసు. వాళ్ళ అలాంటి వాళ్ళు వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు. అంటే ఆ రోజు బీఆర్ఎస్ పట్టించుకోలేదు, ఈరోజు కాంగ్రెస్ పట్టించుకోలేదు. వీళ్ళే ఏ విధంగా వీళ్ళు చేసినన్ని చేసి ఈరోజు జనం బాటాన్ని జనంలోకి వస్తున్నా ఇక చూడండి 4 నెలల పాటు ఓ 33 విధంగా మంచి అనుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి. గ్రౌండ్ రిపోర్ట్, గ్రౌండ్ లెవెల్‌లో ఈమె గురించి కానీ, లేకపోతే ఈమె డైరెక్ట్‌గా అప్రోచ్ అయిన తర్వాత ఇలాంటివి అడుగుతారు కాబట్టి, నిలదీస్తారు కాబట్టి జనాలు, ఓకే గ్రౌండ్‌లో మన గురించి ఇలా ఉంది అని చెప్పేసి ఛాన్స్ ఉంది. ఆ రకంగా చూసుకుంటే. వీళ్ళకి తెలుసండి, కల్వకుంట్ల కవితకు కూడా తెలుసు. కాకుంటే ఏంటంటే ఆమె ఉనికి చాట్ చేసుకోవడానికి ఆమె వెళ్తుంది. ఆమె క్లియర్ కట్ గా మనం ఇక్కడ తన ఉనికి అనేది, ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఎవరంటే కేసీఆర్ బిడ్డ అంటారు. అవును. ఇక్కడ ఎమ్మెల్సీ కవిత అని ఎవరు అన్నారు, కేసీఆర్ బిడ్డనే అంటారు. తన బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసినా గానీ ఇప్పుడు జనం బాటలో కూడా వెళ్తుంది. తను ఏమంటుంది, నేను కల్వకుంట్ల ఇంటి పేరు కూడా మార్చుకుంది. వాళ్ళ అత్తగారి ఇంటి పేరు పెట్టుకునే ప్రయత్నాలు చేసింది కూడా. అయినా కానీ ఆమెను ఇప్పటికి కూడా కల్వకుంట్ల కవిత అంటారు. ఎందుకంటే జనం అంత ఘనము కేసీఆర్ అనేది ప్రజల్లోకి అంత తీసుకున్నారు అన్నమాట. ఇక్కడ ఇప్పుడు జనం బాట స్టార్ట్ అవుతుంది కదా, మరి ఇప్పుడు ఈ జనం బాటకి కల్వకుంట్ల కవితగా వెళ్తారా, లేకపోతే కవిత అనిల్ కుమార్ గా ఆ పేరుతో ఆమె ఎలా వెళ్ళినా గానీ ప్రజలు మాత్రము కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత అనేది తీసుకుంటారు. ఆమె ఏ విధంగా వెళ్ళని, ఇప్పుడు జనం బాట జాగృతి అధ్యక్షురాలుగా వెళ్ళినా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితగా వెళ్ళినా, లేకుంటే ఎమ్మెల్సీ కవిత అనిల్ అని వెళ్ళినా గానీ, ఏది వెళ్ళినా గానీ ఆమెకు కేసీఆర్ బిడ్డే కల్వకుంట్ల కవిత అని ప్రజలు ట్రీట్ చేస్తారు. కాకుంటే బీఆర్ఎస్ నేతలు కొంతవరకు ఇప్పుడు దూరంగా ఉన్నా గానీ ఆమె ఏ విధమైన ప్రణాళిక చేసుకోపోయినా గానీ కొంత ప్రభావితం అనేది నిజామాబాద్లో. ఇప్పుడు ప్రధానంగా ఆమె నిజామాబాద్ నుండి ఎందుకు స్టార్ట్ చేసింది, ఒక ఎంపీగా ఉంది, ఆమెకు కొంత క్యాడర్ ఉంటుంది. అక్కడైతే కొంత జనాలు హడావుడి చేయొచ్చు, కొంత ప్రజలు కూడా వస్తారు అన్న నమ్మకంతో తను వెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పుడు కరీంనగర్ కూడా, అంటే ఈ జిల్లాల తర్వాత కరీంనగర్కి వెళ్తుంది. ఎందుకంటే తనకి సింగరేణికి సంబంధించిన కార్మికులు కూడా కొంత అండదండ ఉందని ముంగటి నుండి చెప్తుంది. తనకి ఆ సింగరేణికి సంబంధించి చైర్మన్ పదవి కూడా మొన్నదాకా ఉండే, తర్వాత వాళ్ళ అన్న కోపంతో తీసేసిన విషయాలు కూడా మనం చూసాం. ఆ నేపథ్యంలో కొంచెం సింగరేణి వాళ్ళు సపోర్ట్ ఉంటారని అక్కడ కూడా వెళ్ళే అవకాశాలు కనబడుతుంది. తర్వాత వరంగల్ కానీ లేకుంటే ఇటు ఖమ్మం కానీ ఇటు వెళ్ళినప్పుడు కూడా మనకు క్లియర్ కట్ గా కవిత పైన కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తుంది. ఆమె ఇంకా రియలైజ్ అయితే కావచ్చు, అంటే వాళ్ళ నాన్న 10 సంవత్సరాల నుండి తెలంగాణకి చేయలేదని మనం పూర్తిగా చేయలేదని అయితే అనలేము. ఎంతో కొంత చేశారు. కాకపోతే చేసే ప్రక్రియలో నిజంగా ప్రజలకు అందాయా, మధ్యలో ఎవరైతే పెత్తందారులు ఉన్నారో పెత్తందారులు అని అనాలి వాళ్ళు, ఎందుకంటే అధికారులు అయినప్పుడు కూడా, గవర్నమెంట్ అధికారులు అయినప్పుడు కూడా వాళ్ళ చేతిలోకి పవర్ ని తీసేసుకొని ఎంత యూటిలైజ్ చేయాలి, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇవన్నీ చూసినప్పుడు పెత్తందారులే అంటారు. ఎందుకంటే వాళ్ళ చేతులన్నీ చట్టంలో తీసుకొని వాళ్ళు చేసిన ఏవైతే ఉన్నాయో అరాచకాలను కూడా చెప్పుకోవచ్చు. అరాచకాలు, ఫోన్ ట్యాపింగ్లు కానీ లేకుంటే అనేక కోణాలు కేసులన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి కూడా బయటకు తీస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళకి ఒక అంత అమ్ముడు వేరనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని కేసులన్నీ చెప్తా ఉన్నారు కానీ ఇంతవరకు కూడా ఆ కేసు ముగింపు దశకు వచ్చిన కేసు ఒక్క కేసు కూడా కనబడట్లేదు. ఫోన్ ట్యాపింగ్ అన్నారు, గొర్రెల స్కామ్ అన్నారు, ఇంకా రేషన్ బియ్యంలో ఒక్క కోణం అన్నారు, అనేక కేసులు చెప్పుడు స్కామ్లు ఈ స్కామ్లు ఆ స్కామ్. ఏ పథకం పెట్టినా కానీ అంతెందుకండి, మహిళలకు ఇచ్చిన పోషకాహారం సంబంధించిన దాంట్లో కూడా కేసీఆర్ కిట్ల కూడా అవినీతి జరిగిందని ఆరోపణల వరకే పరిమితమైన తప్ప ఏది యాక్షన్ లేదు. అరెస్ట్ చేసిరంటే అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేస్తే ఎక్కడ వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు హీరో అయిపోతారేమో అని ఈ కాంగ్రెస్ వాళ్ళకి భయం ఉంది. ఆ నేపథ్యంలో వీళ్ళు అరెస్ట్ చేయలేదు. వాళ్ళకేమో మమ్మల్ని అరెస్ట్ చేయలేదు, ఎవడెత్తడో రండి, అంత మా చేతుల్లో ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఫండ్స్ కూడా గట్టిగా ఉన్నాయి. అడ్వకేటర్లను పెట్టుకుంటారు, అది చేస్తారు, ఏదైనా చేయగలరు. మధ్య మధ్యలో కాంగ్రెస్ వాళ్ళని రెచ్చగొట్టే ఇలాంటి కామెంట్స్ కూడా చేస్తూనే ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం వదిలేద్దాం, ఇప్పుడు కాదు, ఇది టైం కాదు అన్నట్టుగా ఆగుతున్నారు. మనకు కొన్ని సందర్భాల్లో చూస్తాము, సీఎం హోదాలో ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేస్తే వాళ్ళకి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత హై స్థాయికి వెళ్తా ఉన్నారు. అదొక స్టార్ ఇక అంతెందుకు, కల్వకుంట్ల అయితే కూడా లిక్కర్ స్కామ్ కు వేసిన తర్వాత ఆమె కూడా జైలుకు వేయించింది. ఆమె కూడా సీఎం అయితే సీఎం క్యాండిడేటే అన్నట్టుగా ప్రచారం చేసుకున్నారు. దాంట్లో భాగంగా వీళ్ళు కూడా దానికి భయపడుతున్నారు. కాంగ్రెస్ నేతలు కూడా వాటి విషయాల్లో భయపడతా ఉన్నారు.
ఇక్కడ వీళ్ళని అరెస్ట్ చేస్తే ప్రజల్లో మాకు వ్యతిరేకత వస్తది. ప్రజల నుండి వ్యతిరేకత వస్తే వాళ్ళు హీరోలు అయిపోతే మేము జీరోలు అయిపోతాం గదా! నిజానికి నీ దగ్గర బలమైన సాక్ష్యాధారాలు ఉండి నువ్వు సీబీఐకి ఇస్తా అని చెప్పి నువ్వు సీబీఐకి ఇక్కడ ఇచ్చిన కాళేశ్వరం సంబంధించిన ఆడ స్కామ్ జరిగిందన్నావు. అది అవును. సీబీఐ ఎంక్వైరీ అన్నావు. ఇప్పటివరకు మళ్ళా అయిపోయింది. సల్లారిపోయింది. ఆ ఉమ్. 4 రోజులు కేసీఆర్ ఏదైతే విచారణకచ్చిండు. పీసీ ఘోష్ అతను అవును. విచారణకచ్చిండు. తర్వాత హరీష్ రావు వచ్చిండు. తర్వాత బీఆర్ఎస్ నేతలచ్చిర్రు. తర్వాత ఐఏఎస్ అధికారులచ్చిర్రు. ఆ నెల రోజులే, ఆ నెల 15 రోజులే మొత్తం చాలా హల్చలైపోయింది. అవును. తర్వాత ఎక్కడనన్నా ఉన్నాయా ఈ కేసులంటే ఎక్కడ కూడా కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు? వీళ్ళు కుమ్మక్కయిపోయారు. ఈయన ఖజానా ఆయనకు పోయినట్టుంది. ఆయన ఖజానా ఈయనకు వచ్చినట్టుంది. సరే నీకెంత వాటా కావాలి చెప్పని వాటలు దొంగచాటుగా పంచుకున్నట్టుంది. ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా కేసేసి సీబీఐకి ఇవన్నీ అప్పగించి అన్నీ చేస్తున్నామంటే మీరు బయటకు తీయండి. మీరు ప్రజలు ఎప్పుడు నమ్ముతారు? ఆ కేసులో ఆరోపణలు చేసినప్పుడు కాదు. వాటికి సంబంధించిన బలమైన సాక్ష్యాధారాలు బయట పెట్టి అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా. ఎందుకు వ్యతిరేకత వస్తుంది? ఇక్కడ సాక్ష్యాధారాలు చూపించి బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా చేసిర్రు, ఇట్లా ఖచ్చితంగా ఉంది. నువ్వు బలమైన సాక్ష్యాధారాలు చూపిస్తే నిన్ను కూడా హీరో చేస్తారు కదా అరెస్ట్ ఉమ్. చేసినందుకు. అలాంటి కోణాలన్నీ ఉంటాయి. కవిత విషయం మనం మాట్లాడుకున్నట్లయితే తను సరే సీఎం అంది. తన అంతిమ గోల్ మాత్రం సీఎం అనేది ఒక సందర్భంలో ప్రెస్ మీట్లు అయితే అంది. ఉమ్. నా అంతిమ గోల్ ఏంది? మనం లాంగ్ టైం గోల్ పెట్టుకోవడంలో తప్పు లేదు. సీఎం అయితం కావచ్చు భవిష్యత్తులో అనే మాటలు కూడా తను చాలా మాట్లాడింది. క్యాజువల్ గా అనేసింది. ఆనేసింది. కానీ ఓకే. తన కానీ అసలు ఈ చెల్లెలకి ఏమవుతుంది? అక్కడ చూస్తే అమ్మ, అన్నతో గొడవ పెట్టుకొని, ఆ తర్వాత ఇక్కడ తను కూడా పాదయాత్ర చేసింది గదా షర్మిల. కానీ గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం తనకి వ్యతిరేకంగానే వచ్చింది. అవి రిజల్ట్సే చూపించేసాయి. తనంటూ ఇండిపెండెంట్ పార్టీ పెట్టుకొని. సో, అదే స్ట్రాటజీలో ఇప్పుడు కవిత గూడా నడుస్తుందా? అంటే కవితకి, షర్మిలకి మనం పొంతన చేసుకున్నట్లయితే కవిత తనకి చాణక్యురాలనే చెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా హుహు. కంపేర్ చేస్తే. అంటే షర్మిలకి అంత తెలివి లేదంటే షర్మిలకు ఉంది. కానీ కవితతోని కంపేర్ చేస్తే కవిత చాణక్యురాలు. ఏ విధంగా ఏమో అలా లేదే. మొత్తం స్ట్రాటజీ మొత్తం షర్మిల ఏదైతే స్ట్రాటజీతో జనంలోకెళ్లారో ఇప్పుడు అదే రూట్‌లో కవిత వెళ్తున్నట్టు కనిపిస్తుంది గానీ, ఎక్కడ తిను ఓన్‌గా వెళ్తున్నట్టుగా అనిపించడం లేదే. సరే పద్ధతి ఏదైనా గాని, సరే షర్మిల పోయిందని ఈమె పోతుందని అట్లా అనుకోలేము గానీ, కాకుంటే ఆమె ఏంటి రూట్ ఒకటే. రూట్ ఒకటి. అంటే తన ఉద్దేశ్యం ఏందంటే ఖచ్చితంగా ప్రజల్లోకెళ్ళాలి. కల్వకుంట్ల కవితను ఖచ్చితంగా నేను వచ్చే ఎలక్షన్‌లలో కనీసం ఒక 10 సీట్లు గెలిస్తే, నెక్స్ట్ ఇటు కాంగ్రెస్ వచ్చినా గానీ హోమ్ మినిస్టర్ పదవి ఎవరిస్తే నేను ఆళ్ళకెళ్ళిపోతా. వాళ్ళకి 10 మందిని తీసుకొని ఎళ్తా అన్నట్టుగా తన ప్రణాళిక వేరే ఉంది. కనీసము ఒక 10 సీట్లైనా గెలవలేనా? తన ఉద్దేశ్యం ఏంది? ఒక పార్టీ పెడితే కనీసం ఒక 10 సీట్లైనా గెలవలేనా? ఆ 10 బలం చూసుకోవడానికి ఇప్పుడు జనం బాట. వెళ్తా ఉంది. తన మంత్రి ఇప్పుడు కేసీఆర్ తను ఎమ్మెల్సీ చేసిన తర్వాత మంత్రి కూడా ఇస్తాడేమో అని అనుకున్నారు. కానీ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? అటు కొడుకు మంత్రి అయ్యిండు, ఇటు అల్లుడు మంత్రి అయ్యిండు, ఇక బిడ్డ కూడా మంత్రి అయితే ఇక జనం ఇగ ఆ! ఏమి మీ ఇచ్చుకొని ఫ్యామిలీ కొడతారో ఇక మీరు మనకి ఉంచుకోండి. ఏమి ఇచ్చుకొని కొడతారో మనం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళకి కూడా అర్థమైపోతది. ఆ ఇంటెన్షన్‌తో బీఆర్ఎస్ అధినేత అయిన కేసీఆర్ తనకి మంత్రి పదవి ఇవ్వలేదు. ఒకవేళ ఈమె ఒక 10 సీట్లు గెలిచి అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న, కాంగ్రెస్ అధికారంలో ఉన్న మీకు మద్దతు తెలుపుతా నాకు మంత్రి పదవి కావాలి అనే ఉద్దేశం. తనకి ఏ మంత్రి పదవి కోరుకుంటదంటే హోమ్ మినిస్టరే కోరుకుంటది. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. తనకి అన్నీ చాలా తెలివైనామె. కేసీఆర్ ఎంత తెలివైనదో కవిత కూడా అంతే తెలివని చెప్పుకోవచ్చు. ఉండాలిగా. అంత తెలివితోనైతే వస్తుంది. కానీ రాజకీయంలో మాటకు కవిత ఒక పార్టీ పెట్టినా, ఒక పార్టీతోని తను ముందుకొచ్చినా గానీ, కేసీఆర్ బిడ్డగానే చూస్తారు గానీ, ఒక పార్టీకి అధినేతగా ఎప్పుడు చూడరు. ఎందుకంటే అది ప్రజల్లో ఆ విధంగా ఉంది. గ్రౌండ్ లెవెల్‌లో ఉంది. మనం గూడా సర్వే చేసాం. ఆ సర్వేలోనే కవిత గురించి, పార్టీ గురించి దాదాపుగా 99% కూడా అవును. సపోర్ట్ చెయ్యము అనే విధంగా ఇచ్చింది. ఒకవేళ కేసీఆర్‌తోనుంటే చేస్తారా అంటే ఏమో ఒక 50% అన్నా ఉంది. అంటే ఆ విధంగా ఇంపాక్ట్ అనేది కవిత పైనైతే ప్రజల మీదైతే మంచి కొంతవరకైతే ఇంపాక్ట్ ఉంది. అది తనకి ప్లస్ అయితదా? మైనస్ అయితదా? ఈ జనం బాట ఏ విధంగా కాకుంటే ఎవరన్నా ఒకరైతే ఉండాలి ఈ విధంగా. ఏంటి ఈ అమరవీరులకు సంబంధించిన ఇబ్బందులు గాని, సరే గతంలో ఇగ ఆమె చేయకపోవడానికి కారణాలు ఇగ కుటుంబం సంబంధించి కాబట్టి, అప్పుడు కొంత ఫండ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు పంచుకోవడం దాంట్లో వాళ్ళు బిజీగా ఉన్నారేమో. అప్పుడు అది అధికారం ఉంది కాబట్టి జనాలు కనిపించరు కాబట్టి తీసుకోవాలి. వాళ్ళ ఇప్పుడు నుంచి వ్యూ తీసుకోవాలి. వాళ్ళ నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలి అన్న ఆలోచన మాత్రం ఉండదు. అప్పుడు చేయాల్సిన స్కాములు చేయాలి. పదవి పోయిన తర్వాత జనంలోకెళ్ళాలి. ఇగ అది వాళ్ళు వెళ్తా ఉంది గదా! వెళ్తే ఇగ ఆమెకి ఖచ్చితంగా నిరుద్యోగుల అంశం కొట్లాడాల్సిందే. అమరవీరులకు సంబంధించి 1200 మంది విషయాలు కొట్లాడాల్సిందే. ఖచ్చితంగా తెలంగాణకి కొట్లాట అంటే
వెన్నతో పెట్టిన విద్య. ఆ వెన్నలో ఈమె గూడా తెలంగాణ ఉద్యమక కొంత చేసిందిలే. చేయలేదని మనం గూడా అనలేం గానీ, కాకుంటే లాస్ట్ మూమెంట్‌లో వచ్చి తను అమెరికా నుండొచ్చి ఏదో తెలంగాణ మూవ్‌మెంట్ జరుగుతా ఉంది అన్నట్టుగా వెళ్తా ఉంది. ఇప్పుడు కల్వకుంట్ల కవిత వాళ్ళ కొడుకు కూడా మొన్న చూసాం. స్లోగా దింపుతున్నట్టున్నారు. బీసీ రిజర్వేషన్ సంబంధించిన అవును. రోడ్ తెలంగాణ షో, బంద్ అప్పుడు ధర్నా ఆయన అప్పుడు. గూడా పోయి ఆయన గూడా రోడ్డు మీద కూకొని అవును. చూసాం. ఎందుకంటే చూసాం. వాళ్ళ భవిష్యత్తు గూడా ఆమె ఆలోచిస్తున్నాడు గూడా తెలుస్తా ఉంది. ఓకే. ఏదేమైనా గాని కేసీఆర్‌కి ఎదురెళ్తుందా అంటే లేదనే చెప్పుకోవచ్చు. ఎంత ఉన్నా కల్వకుంట్ల కుటుంబం మొత్తం మళ్ళీ ఏకమైతది. పార్టీ పెడుతుందా? పెట్టకపోతుందా? మనం చూడాలి. ఎందుకంటే తను అధికారంగా ఎప్పుడు గూడా ఇంకా పెడతా అనే అనౌన్స్ చేయలేదు. ఆలోచనలో ఉంది గానీ ఎప్పుడు గూడా చెప్పలేదు గాబట్టి చూద్దాం తెలంగాణలో ఆమె ఏదైతే జనం బాట ఎళ్తుందో ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు. నిజామాబాద్ అయితే బానే ఉంటాయి తనకి. నిజామాబాద్‌లో కొంతవరకి సరే ఎమ్మెల్సీగా చేసినా, ఎమ్మెల్సీ ఎన్నికైనా, ఎమ్మెల్సీగా ఓడిపోయినా, ఎంపీగా గెలిచినా, ఎంపీగా ఓడిపోయినా గానీ, కొంత నిజామాబాద్‌లో తనకు ఉంది గాబట్టి ఆడైతే ఇయాలైతే బానే ఉంటది. జనం గూడా మంచిగా రిసీవ్ చేసుకోవడం. తర్వాత ఇలా ముందుకెళ్తా ఎలా ఎళ్తుందనేది చూడాలి. మరి ఆమెకి ఈ జనం బాట అనేది ఇంకా ఒక రాజకీయ కోణంగానే ఎళ్తుందని గూడా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్‌గా చూసుకుంటే జనం బాట కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. జనంలోకి వెళ్లి ఆ బాట ఎలా ఉంటుందో చూడాలి మరి.